దిస్ ఇస్ వంశీ. మీరు చూస్తున్నారు వి గోల్డెన్ స్టార్. ఈ రోజు మీ ముందుకు ఒక ప్రొఫెషనల్ గా ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తా. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మీకు పిక్సార్ట్లో ఫోటో ఎడిటింగ్ ఎలా చూపెట్టాలి అనేది చూపెడతా. ఒక ప్రొఫెషనల్ ఫోటో ఎలా ఉంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిక్సార్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ప్లస్ బటన్ ఉంటుంది, ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు క్రియేట్ న్యూ అని ఉంటుంది. ఆ క్రియేట్ న్యూను ఓపెన్ చేసుకొని, లేకుంటే మన బ్యాక్గ్రౌండ్కి వచ్చేటట్టుగా ఓకే బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకుని మనకి ఇష్టం వచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. నేనైతే వైట్ అయితే తీసుకున్నా. వైట్ తీసుకున్నా కాబట్టి ఓకే ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ ఓకే, మనకు నచ్చిన ఫొటోస్ అయితే తీసుకుందాం. ఒక 10 ఫోటోలు అయితే తీసుకొని ఫోటోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. 2 3 4 5 6 ఓకే 6 అయితే తీసుకుందాం. ఓకే 7 లాస్ట్. ఓకే 7 తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఇలా సెట్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి. మనకు కావాల్సిన స్థితిలో యాంగిల్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే ఇలా ఈ టైప్లో అయితే సెట్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా ఈ ఫోటో ఎడిటింగ్ ఈ టైప్లో సెట్ చేసుకోవచ్చు. నేను మొబైల్లో చేస్తున్నా కాబట్టి చాలా స్లోగా అయితే వస్తుంది. ఈ టైప్లో సెట్ చేసుకోవచ్చు. మనకు చిన్నగా కావాలనుకుంటే ఇంకా చిన్నగా చేసుకోవచ్చు. ఇంకా చిన్న చేసుకోవచ్చు. ఈ టైప్లో చిన్న చేసుకోవచ్చు. మనకి ఎంత అంటే ఎంత. మీరు ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను మొబైల్లో చేస్తున్నా కాబట్టి చాలా స్లోగా అయితే వస్తుంది. డోంట్ వరీ. ఈ టైప్లో సెట్ చేసుకోవచ్చు. మనకు ఎవరైనా కొత్తగా ఎడిటింగ్ నేర్చుకునేటట్లయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. చూడండి. ఇంకా చిన్నగా అయితే చేసుకుందాం. ఈ ఫోటోలు అన్ని పట్టాలి కాబట్టి ఓకే. నేను
మొబైల్లో చేస్తున్నాం కాబట్టి చాలా చిన్నగా వస్తుంది ఫ్రెండ్స్. ల్యాప్టాప్లో అయితే మీరు చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. ఈ టైప్లో ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. మనకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ టైప్లో అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ బటన్ ఉంటే రైట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని డ్రా అని ఉంటుంది. ఆ డ్రా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏముంటుంది, ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి. కింద రైట్ సైడ్న లాస్ట్ కార్నర్లో రైట్ సైడ్న లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మా ఎంటీని కింది కన్నా తర్వాత మన ఫొటోస్ పైకి కనవచ్చు. అంటే నేను మొబైల్ కాబట్టి ఇట్లా పట్టుకొని అనుకుంటాం. ల్యాప్టాప్లో అయితే మన మోజర్తో అనుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఈడ మనకు బకెట్ బటన్ లాగా డ్రాప్స్ పడుతున్నాయి చూడు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం వైటే పెట్టండి. వైట్ కలర్ పెట్టినాక ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కాపీ కొట్టి స్క్రిప్ట్ చేయండి. లేదంటే మళ్ళీ బ్యాక్ పోండి. బ్యాక్ ఎక్స్టెన్షన్ చేసి బ్యాక్ క్లియరెన్స్ కాపీ ఎక్స్టెన్షన్. ఓకే, ఈ టైప్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత క్లియరెన్స్ కాపీ ఎక్స్టెన్షన్ మళ్ళీ సేమ్ ఇలా ఓకే బటన్ క్లిక్ చేసి మళ్ళీ కాపీ క్లియరెన్స్. ఈ టైప్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ కాపీ క్లియరెన్స్. ఓకే, క్లియరెన్స్ ఎక్స్టెన్షన్ కాపీ ఓకే. ఇప్పుడైతే వచ్చిందిగా. సేమ్ న్యూ లేయర్ తీసుకోండి. లేయర్ తీసుకున్న తర్వాత మనకు ఫోటో ఉంటుంది. ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఫోటో ఓకే చేద్దాం. ఈ టైప్లో అయితే సెట్ చేసుకొని మళ్ళీ ఈడ
ఏమంటారు దీన్ని, మామూలుగా అయితేనేమో డ్రాయింగ్ వేస్తా చూడు, దాని పక్కన లేజర్ ఉంటుంది. ఆ లేజర్ని తీసుకున్న తర్వాత మనకు ఫిట్ చేసుకొని ఇలా ఈ టైప్లో చేసుకోవచ్చు. ఇలా రబ్ చేసుకొని మన డార్క్నెస్ని అయితే తేవాలి. డార్క్నెస్ టైప్లో చేసుకొని మనకు కావాల్సిన డ్రాయింగ్ మాత్రం పక్కా ప్రొఫెషనల్గా ఉంటుంది. నేను ఇప్పుడు మామూలుగా అయితే చేస్తున్నా, మీరైతే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే నాది ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి మరి అంత క్వాలిటీ మొబైల్ అయితే కాదు, అందుకోసమనే లైట్గా చెప్తున్నా. మీరు క్వాలిటీ మొబైల్తో ఉంటాయి కూడా చేసుకోవచ్చు నీట్గా. ఈ టైప్లో అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత డ్రా చేయండి, సేవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంటుంది, సేవ్ కొట్టండి, ఆల్రెడీ ఆటోమేటిక్గా అయిపోతుంది. తర్వాత మనం ఇప్పుడు సేవ్ అయిందా లేదా అని చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సేవ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్రొఫెషనల్గా ఎట్లా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.